హే హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల భోజు అఫీషియల్. అందరు ఎట్లరు మంచిగా? మేమైతే మస్తున్నాం. అట్లే మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేందబ్బా అఖిల ఎడుకో పోయింది, ఎవరెవరో ఉన్నారు వంటలు చేస్తుంది అనుకుంటురా? అట్లా ఏం అనుకోవద్దు. చిన్న పార్టీ లెక్క చిన్నగైతే మేము అందరం కలిసినాం అనమాట, ఫ్రెండ్స్ మీ. సో ఏ ఫ్రెండ్స్ వీళ్ళందరూ, ఎక్కడ ఫ్రెండ్స్, ఏంది ఏం కథ అని తెలవాలంటే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల భోజ్ అఫీషియల్. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఏంటంటే ఒక చిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట. మేమైతే మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అయితే కలవడానికి వెళ్తున్నాను నేనైతే. అంటే అందరం మ్యాక్సిమం ఒక 20 మెంబర్స్ దాకా మీట్ అవుతున్నాం అనమాట. మా 10th అయిపోయి మినిమం ఒక 8 ఇయర్స్ అయింది. 2018లో అయిపోయింది. 26 అనమాట. జస్ట్ నార్మల్గా కలుద్దాం అనుకుంటున్నాం. గెట్ టుగెదర్కి అట్లా ఏం కాదు. బయట ఒక టెంపుల్ దగ్గర అయితే కలవడానికి వెళ్తున్నాం అనమాట. చాలా ఎక్సైటింగ్ ఉంది. అంటే 8 ఇయర్స్ అవుతుంది అందరినీ చూడక ఒక దగ్గర. సో ఇవాళ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట. సంక్రాంతి పండగ కదా, ఎట్లాగ అందరం అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం కదా. సో అట్లా అనేసి ఒక చిన్న ప్లాన్ చేసుకున్నాం. ఇట్లా నేనైతే మా కుష్పాబాకి హాస్పిటల్ పోతున్నా అనేసి అబద్ధం చెప్పి పోతున్నా, ఒక చిన్నోని తీసుకొని. మనందరికి ఎట్లా తెలుసు కదా మన కుష్పాప అయితే. సో ఆమెను కొంచెం అబద్ధం చెప్పి ఇంటి దగ్గర నుంచి పోతున్నా, సిరి దగ్గర అయితే. సో బ్లాగ్ అయితే ఎవరు మిస్ కాకండి, చాలా ఫన్గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. అందరు బ్లాగ్ చూసేయండి. ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్నగా లైక్ ఇచ్చేసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు. ఓకే ఫ్రెండ్స్, అక్కడ వెళ్ళాక కలుద్దామన్నాం మళ్ళీ. ఈ ప్రోగ్రామ్ అయితే మేము ఒక 1 వీక్ నుంచి అనుకుంటున్నాము. సో అవుతుందో కాదో అనుకున్నాము. నిన్న నైటే డిసైడ్ అయింది కంపల్సరీగా కలుద్దాం అనేసి. సో నిన్నటి దాకా డౌట్ ఉండే నాకు కూడా, కాదులే అందరం కలవంలే అనుకున్నాం. సో అందరు రాకున్నా కానీ వచ్చిన వాళ్ళమైనా కలుద్దామని పోతున్నాం. మీరు కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకోండి, కొంచెం మనకు కూడా బాగుంటుంది కదా, కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇంట్లో ఉండే వాళ్ళకైతే, బయట జాబ్స్కి వెళ్ళే వాళ్ళకైతే అంత ఏం ఉండదు కదా. సో ఎవరు కూడా వీడియోని మిస్ కాకండి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్తో ఎట్లా ఉంటాము, ఎట్లా ఉండే అప్పుడు కూడా కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటాను నేను ఇవాళ. ఓకేనా? ఇంకా ఇది ఒక్కటి సక్సెస్ కావడానికి అయితే 1 వీక్ నుంచి కష్టపడ్డాము. ఫోన్ల మీద ఫోన్లు, మెసేజ్ల మీద మెసేజ్లు చేసుకుంటా అందరికీ. సో ఈ వీడియో మా 10th క్లాస్ ఫ్రెండ్స్ ఎవరెవరు రాలేదో వాళ్ళు చూసి కుళ్ళుకోవాలి, ఏడవాలి వాళ్ళకి ఒక్కొక్కళ్ళు. సరే నేను పోతే బాగుండు కదరా అనేసి అట్లా చేసుకుంటాం ఇవాళ మేమైతే. ఓకేనా? అందుకని ఎవ్వరు మిస్ కాకండి, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చెప్పేసిన కదా ఫ్రెండ్స్, మా 10th ఫ్రెండ్స్ అని అయితే నేను, వీళ్ళంతా మా 10th ఫ్రెండ్స్ అనమాట. సో అందరిని హాయ్ చెప్పండి అని చెప్తున్నా నేను. ఇక మా నవ్వుతున్న పక్కన అబ్బాయి అయితే మా క్లాస్మేట్ తను, లైవ్ పెట్టినావు మళ్ళీ ఏందనేసి నవ్వుతున్నాడు. అందుకే ఆడ అందరు నవ్వేసారు. ఈడైతే వచ్చుడుతోనే వంటలు స్టార్ట్ చేసారు మనోళ్ళు. మొత్తం పుదీనా, కొత్తిమీర అన్నట్టు కట్ చేసుకుంటూ కూర్చురు. చూడండి మన మీద చెట్ల కూర్చుంటాం మధ్యలో మంచిగా. నా ఫ్రెండ్ అది, దాని పేరు వీణా, బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇంకా వీడియో మన క్యాప్చర్ చేసి అయితే స్నేహ అనమాట దీని పేరు. వీడియో మొత్తం తనే తీసింది. ఇంకా నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. అసలు వీడియో తీయొద్దు అనుకున్నా, కానీ ఎప్పుడు లైఫ్ లాంగ్ మనకు గుర్తుండిపోతుంది కదా అనేసి తీసుకుంటున్నది వ్లాగ్ లాగా. సో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళతో చిన్న లైక్ ఇచ్చి ఇంకా మెల్లగా హైప్ కొట్టేసేయండి. మీరు లైక్ చేసి హైప్ ఇవ్వడం వల్ల మన వీడియో అయితే మరింత మందికి రీచ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి మనల్లో గిన్నెలతో యుద్ధం చేస్తారు. ఒకళ్ళు క్రికెట్ ఆడతారు, ఇంకొకరు ఏమో వాలీబాల్ ఆడేస్తారు. ఇక మనల్లో అయితే మొత్తం కూరగాయలు అయితే కట్ చేసేట్లు చాలా బిజీగా ఉన్నారు. ఎవరి పనుల వాళ్ళు బిజీ అన్నట్టు, ఎవరి గోల వాడిదిరా అన్నట్టు. నా కొడుకునైతే మా క్లాస్మేట్ అబ్బాయి ఎత్తుకొని పోతుంటే అస్సలు పోవట్లేదు మన చిన్నోడైతే. ఇక ఇట్లా కట్ చేసుకుంటూ అయితే రోజులన్నీ యాది చేసుకున్నాం. అప్పుడు ఇట్లుండే కదా, అట్లుండే అన్నీ గుర్తు చేసుకున్నాము. అప్పుడు స్కూల్లో అప్పుడు ఎట్లుంటుంది అబ్బాయి, ఎప్పుడెప్పుడు గేట్ దాటిపోతామా, మాకు ఎన్ని రోజులు ఉంటుంది రే టార్చరు అనిపించేది. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం అసలు అప్పుడే బాగుండే కదరా లైఫ్. అసలు 10th అయిపోయిందా అంటే కథ మన లైఫ్ ఇంకా అన్నీ చిందరవందర అన్నట్టు, టెన్షన్స్, బాధ్యతలు అంటూ 10th వరకు ఎట్లాంటి కష్టం లేకుండా, ఎట్లాంటి ఆలోచన లేకుండా ఒకే వే ఆఫ్లో చదువుకుంటాం కదా మనం. అంటే స్కూల్కి పోవడం, రావడం, చదువుకోవడం, మళ్ళీ పోవడం. అంటే మన క్లాస్మేట్స్ అయితే హాయ్ చెప్తారు అనమాట. మేమైతే మస్తు ఫ్రీగా ఉంటాం అసలు, అది అమ్మాయిలం అబ్బాయిలం. అప్పుడు ఇంకొంచెం తక్కువ ఉంటుంది, కానీ ఇప్పుడైతే మస్తురు మనోళ్ళు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లుంటారు అనేసి. ఇక వంట చేయనీకైతే సిద్ధం చేస్తారు అనమాట. ఇక గిన్నెలు గిలాసులు అన్నట్టు మొత్తం సెట్ చేసేస్తారు మనోళ్ళు మంచిగా.
కానీ కాసేపు మస్తు ముచ్చట్లు వేసుకున్నాము. కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము మేము. ఎందుకంటే అసలు పోయేసరికి చాలా లేట్ అయిపోయింది. 12:30 అట్లా అయిపోయింది. ఇంకొంచెం ముందు పోతే ఇంకొంచెం టైం స్పెండ్ చేసేవాళ్ళం కదా అనుకున్నాం అనమాట. బట్ వీలవ్వలేదు. అందరికీ వీలవ్వాలి కదా ఇంకా ఇంటి దగ్గర నుంచి రావాలని. ఇది ఎప్పుడు వ్లాగ్ అంటే అసలు సంక్రాంతి అప్పుడు కలిసినాం మేమందరము కనుమ తెల్లారి. బట్ అసలు నాకు పోస్ట్ చేయడానికి వీలవ్వలేదు. దీన్ని ఇప్పుడు ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేస్తున్నా. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఏమనుకుంటారో ఏమో నాకైతే అర్థమవుతలేదు కానీ తిట్టుకుంటారు ఎంతైనా కానీ. అప్పుడెప్పుడో తీసిందమ్మా ఇప్పుడు చేస్తున్నా అనుకోకండి. అందరికీ సారీ, ఓకేనా. ఇక్కడైతే చికెన్ ప్రిపేర్ చేయడానికైతే మంచిగా చేసిర్రు. కానీ ఒక ముచ్చట అసలు అమ్మాయిల కంటే అబ్బాయిలు వంటలు మంచిగా చేస్తారు కదా. కామెంట్ చెప్పండి, అది కామెంట్లో చెప్పండి నాకు. మన అమ్మాయిలను చిన్న చిన్న వంటలు వండుతాం కానీ బయట వంటలు వండాలంటే అబ్బాయిలే. ఇంకా మమ్మల్ని ఉండమన్నారు. మేము ఇంట్లో ఎప్పటికి వండుకుంటున్నాం కదా అబ్బా, మీరే వండురు అనేసి అనగానే సరే మీరు ఉండండి మేమే వండుతాంలే అనేసి అయితే ఇక్కడ గరిట పట్టుకుందాం. మన అనిల్ అనమాట తన నేము. నాకు అన్న అవుతాడు, అంటే మా విలేజే. పక్కన ఉంది అబ్బాయిపతి భిక్షపతి, తిన పేరు సాయి. ఇక వీళ్ళు ముగ్గురు అయితే మంచిగా కూర ఉండి చికెన్ అయితే పర్ఫెక్ట్గా మస్తు వండిరు. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత మంచిగా వండుతారని. వీళ్ళు చాలా మంచిగా వండిరు. ఇంకా మా 10th ముచ్చట్లకు వస్తానైతే కొన్ని ముచ్చట్లు మాట్లాడుకున్నాం అక్కడక్కడ. అప్పుడేమో కొట్టుకుంటాం తిట్టుకుంటాం, అసలు ఎప్పుడు గొడవలే ఉంటుండే మా క్లాస్ అబ్బాయిలకు. అమ్మాయిలకైతే క్షణం పడపోయేది. ఎప్పుడు వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద మేమన్నట్టు ఎప్పుడు చాడీలు చెప్పుకుంటూ ఉండేది సార్కి అయినా. కానీ ఇప్పుడు అనిపించింది అసలు ఆ డేస్ ఎంత మిస్ అవుతున్నాం రా. అట్లాంటి డే మళ్ళీ ఒకసారి లైఫ్లోకి వస్తే ఎంత బాగుంటుంది అనేసి అయితే ఎన్నిసార్లు అనిపించిందో నాకైతే. మీకు కూడా ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి గాయస్, ఓకేనా. ఇక్కడ చికెన్ అయితే కలుగుతుండు. తిన నేమ్ అయితే వినయ్ అనమాట. చికెన్ కడేసిరు, ఇక పోపుకి అయితే వేసేసారు అనమాట. లాస్ట్కి అయితే కర్రీ మంచిగా అయింది. ఇక్కడ వీళ్ళైతే చికెన్ కర్రీ వేస్తుంటే అమ్మాయిలు అయితే మేమందరం కలిసి సైడ్ కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. ఇంకా అన్నీ మాట్లాడుకుంటున్నాం. అప్పటి రోజులన్నీ గుర్తు చేసుకుంటా. ఏదేమైనా కానీ 10th లైఫ్ ఇస్ బెస్ట్ అనే వాళ్ళు కామెంట్ చేయండి అబ్బా. 10th మాకు ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్, లాస్ట్ ఎగ్జామ్స్, మన ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ అనగానే అసలు చాలా అంటే చాలా మార్పు అందరి లోపల వచ్చింది. మా క్లాస్మేట్స్ అయితే నాకు గుర్తుకుంది ఇంకా కూడా. అందరూ కొంచెం అప్పుడప్పుడు ఎంతమంది గొడవలు ఉన్నా కానీ తర్వాత కొంచెం ఇంకా 10th అయిపోయే ముందు అయితే మంచిగా మాట్లాడుకున్నాం. అందరం కలిసే ఉన్నాం. ఇంకా ఎగ్జామ్స్ ముందు ఇంకొక 2 months అయితే వెళ్ళిపోతాం. రన్నే ముందు అయితే అందరం కలిసినాం అనమాట. అంతలోపు ఏదో చిన్నగా గొడవలు ఉంటాయి కదా అందరి మధ్యలో, కామన్ కదా స్కూల్ అనేవి, అట్లా ఉండేది. తర్వాత కొంచెం మంచిగా కలిసినాం మేము ఇంకా ఎగ్జామ్స్ ముందు అయితే. కానీ హ్యాపీగా అయితే అందరం ఎగ్జామ్స్ రాసినాం. మా బ్యాచ్లో అయితే ఒక్కరు కూడా ఫెయిల్ కాలేదు, అసలు అందరు పాస్ అయ్యారు. ఇది మా స్కూల్కి అయితే మంచి రిజల్ట్ తీసుకొచ్చారు అనమాట. అప్పుడైతే నాకైతే అప్పుడు 10th క్లాస్లో 8.5 GB వచ్చింది గాయస్. ఇక్కడైతే చికెన్ చూసారు కదా, కర్రీ అయితే అయిపోయింది. ఫైనల్గా అయితే కర్రీ మాత్రం మంచిగా వచ్చింది. తినే ముందు అనుకున్నాం ఎట్లుంటుందో ఏమోరా వీళ్ళు ఎట్లుండిరో అనుకున్నాము. కానీ వావ్ సూపర్ వచ్చిందండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మండల డెకరేషన్లో ఫస్ట్ ఉన్నది చూడండి, కొత్తిమీర ఎంత మంచిగా తలుతురో, ఎంతో మన క్యాటరింగ్ వాళ్ళు చేసినట్టయితే లాస్ట్ కదా మంచిగా చేసేసిరు. ఇక్కడైతే ఇంకా రైస్ నార్మల్ రైస్ తీసుకురాలే వీళ్ళు, మన బాస్మతి రైస్ తీసుకొచ్చారు. ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా ఇంత మంచిగా చేస్తారు మనోళ్ళు అనేసి అయితే. చాలా మంచిగా అయింది ప్రోగ్రామ్ అయితే. సక్సెస్ఫుల్గా అనుకోకుండా కలిసినందుకు అయితే అందరం హ్యాపీగా పోయి హ్యాపీగా అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. ఇంకా నన్ను అయితే మా హస్బెండ్ అసలు పంపడో అనుకున్నాను. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు అక్కడ ఇద్దరే అమ్మాయిలు ఉన్నాం అనమాట. ఇంకా చాలామంది రాలేదు. వస్తా అన్న వాళ్ళు టైంకి హ్యాండ్ ఇచ్చారు, రాలేదు. సో అట్లా పంపిస్తారు అని పంపించడం అనుకున్నా. కానీ ఏం కాదులే ఇంకా మళ్ళీ ఎప్పుడు పోతాం అనేసి అనుకుంటా. ఫస్ట్ టైం అంటే గెట్ టుగెదర్ ఏమో స్కూల్లో అనుకొని పొమ్మన్నాడు. తర్వాత టెంపుల్ దగ్గర అంటే వద్దు అన్నాడు ఒకసారి నన్ను కూడా. సో కొంచెం నేను ఇక కన్విన్స్ చేసేసరికి సరేలే వెళ్ళు అని చెప్పిండు. ఇంకా అప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే చాలామంది పంపించారు కదా ఇంకా ఈ డేస్లో కూడా. సో అట్లా అనేసి కొంచెం నాకు బాధ అనిపించింది. మా ఆయన పంపించడు అని లాస్ట్కి అయితే పంపించిండు. ఐఎమ్ సో హ్యాపీ అనమాట దానికైతే. ఇక్కడైతే మనల సాహసం ఏంది తెలుసా అసలు, చింతపండు పులుసు అంటే పచ్చి పులుసు ఏనికి గిన్నె లేదని రైస్ పోసి పెట్టే దాంట్లో అదే పోపులో చింతపండు అదే పచ్చి పులుసు చేసి పక్కకు పెట్టేసిరు. పచ్చి పులుసు పెట్టిన దాంట్లో మళ్ళీ పోపేసి అయితే బగారన్నం వండిరు బాస్మతి రైస్తోని. మనల టాలెంట్ సూపర్ కదా అసలు, ఎంతైనా తగ్గేదే లేదంటారు మనలు. సో అట్లుంటుంది వీళ్ళతోనైతే. ఇంకా చికెన్ అండ్ పచ్చి పులుసు బగారా రైస్ అయితే వండుకున్నాం మేమైతే. ఇవన్నీ కూడా బాయ్సే చేసిర్రు, మా క్లాస్ బాయ్స్ అందరికి థ్యాంక్ యూ.
అంటే అంత మంచిగా చేసిర్రు. మాకైతే ఏం ఇబ్బంది పెట్టలేదు అసలు. ఓన్లీ కూరగాయలు కట్ చేసినాం, ఇచ్చినాం అంతే మేము. ఇంకా మాకే మధ్యలో ఇంకా దూపైతుంది గిట్లనే ఉంటుందా మీతోని అనేసి అనగానే థమ్స్అప్, మజా, స్ప్రైట్లు తీసుకొచ్చి అయితే మాకు ఇచ్చేసిర్రు. మంచిగా తాగుకుంటూ సైడ్కి కూర్చున్నాం. వాళ్ళైతే వంటలు చేసుకుంటున్నారు గైస్. ఈ ప్లేస్ ఎవరికైనా తెలిసేమో ఐడియా ఉందేమో కామెంట్లో ముందే చెప్పండి. వీడియో ఫుల్గా చూడక ముందుకు నేను కూడా లాస్ట్లో చెప్పిస్తాను మేము ఎక్కడ ఏ టెంపుల్ పోయినాము ఏంది అనేది కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ పచ్చి పులుసు అయితే ఇక రెడీ అయిపోతుంది. ఇంకా మేమైతే సైడ్లో కూర్చున్నాం అప్పటికి కూడా ఇంకా ముచ్చట్లు పెడుతూనే ఉన్నాము. మనోళ్ళు అంటారు మేము ముచ్చట్లే ఉంటాయా పని ఉందా ఏమన్నా అంటే, పని మాకు రెస్ట్ వల్ల మీరే మొత్తం చేయాల్సిందని చెప్పేసినాము. ఆ రోజు కలిసినాక అనిపించింది ఇట్లాంటి ముందే కొంచెం ప్లాన్ చేసుకుంటే బాగుండు కదా అనిపించింది కానీ వీళ్ళు వస్తారో రారో కలుస్తారో కలవరో అనుకున్నాము. లాస్ట్కి అయితే సక్సెస్ చేసిర్రు. ఇంకా ఎందుకంటే చాలా డేస్ తర్వాత వస్తున్నాం కదా, సో వచ్చే అవకాశం ఉండదు మ్యాక్సిమం అనేసి అనుకున్నాం మేము. లాస్ట్లో అయితే అటు ఇటు వేసి ఇంకా సక్సెస్ చేసేసారు. ఇక్కడ కారం పొడి వేస్తుంది. తిన నేమ్ అయితే తులసి అనమాట, ఆమె చేస్తుంది అక్కడ. కూడా 10th అయిపోయినాక ఎన్ని ఇయర్స్కే కలిసిరో కొంతమంది చూసేవాళ్ళు కామెంట్ చేయండి. మేమైతే ఆఫ్టర్ 8 ఇయర్స్ అనమాట. మా 2018లో అయిపోయింది. మేము కలిసింది 2016లో. సో 8 ఇయర్స్ అయితే గ్యాప్ మాకైతే. 8 ఇయర్స్ తర్వాత ఎంత అందరిని ఒకే దగ్గర చూడబోతే ఫస్ట్ టైం ఇప్పుడే. ఇంకా మేము ఇంకెవ్వరి పెళ్ళి కూడా ఎక్కువ మంది అయినాయి, బట్ మేము పోలేదన్నమాట. సో ఎక్కువ ఎవరి పెళ్ళికి పోలేదు. నా పెళ్ళి ఇంకొక 3-4 మెంబర్స్ అయినాయి కలిసి, అంత అందరికీ కూడా ఏం కాలేదు. ఇంకా చాలామంది పెళ్ళి అయ్యే వాళ్ళు అప్పుడే. మనకైతే పెళ్ళి అయ్యి పెద్ద పిల్లలు కూడా వచ్చేసిరు. ఇక ఏం చేస్తాం, అట్లా ఉంటుంది మరి. ఈడైతే చూడండి నవ్వులాడుకుంటూ ఎంత మంచిగా మజాకులు ఆడుకుంటూ చేస్తారో వీళ్ళు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు. అప్పుడేమో ఇంత మంచిగా కలిసి ఉండలేరు కానీ వీళ్ళు అంతా అయిపోయినాక అయితే ఇప్పుడు మంచిగా కలిసి ఉంటారు. అప్పుడు ఏంటంటే నీ మీద నేను నా మీద నువ్వు అన్నట్టుగా ఉండేది. ఇక్కడైతే మేము టెంపుల్ ఓనీకైతే పోతున్నాం. ఇక దారి మంచిగా కార్లో పోదాం రయ్యా అంటే వద్దని నడిపించారు వీళ్ళు. ఎండలు అయితే నాకైతే అమ్మో అస్సలు కాలేదు ఎండలు నడవడం. ఇంకా మేదాన్ని ఎత్తుకున్నట్టు నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఇంకా పోయేటప్పుడు అయితే ఖచ్చితంగా నేను కార్లోనే వస్తామనేసి అన్నాం. వాళ్ళు తీసుకొచ్చిరు పోయి. ఇంకా అప్పటికి ఇంకా ఇక్కడ ఇద్దరు స్నేహ మానస అనమాట. వీడియోలు తీస్తూనే ఉంటారు మంచిగా మనోళ్ళు. ఎక్కువ నాకు వీడియోస్ అయితే క్యాప్చర్ చేసి స్నేహనే చేసింది. లాస్ట్కి అయితే టెంపుల్కి వచ్చేసినాం మేము. ఇక్కడ ఈ టెంపుల్ ఎంతమందికి ఐడియా ఉందో కామెంట్ చేయండి గైస్. నేను కూడా ఇందులో టెంపుల్ది బోర్డు కూడా చూపిస్తా, కానీ చూడకముందే కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారో. ఓకేనా. ఇక్కడ తనైతే హాయ్ చెప్తుందనమాట. ఇక మేమైతే కాలు అడిగేసుకొని టెంపుల్కి అయితే లోపలికి వెళ్ళినాము. చూడండి అక్కడ టెంపుల్ కూడా మెన్షన్ చేసిన సిద్దిపేట డిస్టిక్ జగదేవ్పూర్ మండల్ అండ్ కొండపోచమ్మ విలేజ్ అనమాట. కొండపోచమ్మ తల్లి టెంపుల్కి అయితే మేము పోయినాము. మాకు దగ్గరలో ఉందంటే మన కొమ్రవెల్లి అండ్ కొండపోచమ్మ వస్తుంది. కొమ్రవెల్లి రోజు సండే మేము పోయింది. చాలా రష్ ఉంటారు కాబట్టి సండే బాగా రష్ ఉంటారని అయితే మేము కొండపోచమ్మ చూజ్ చేసుకున్నాం అనమాట. అట్లే కొమరవెల్లి ఎప్పటికి పోతూనే ఉంటాం కదా, అట్లా ఇక్కడ ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకుందాం అనేసి అయితే ఈ సైడ్ ప్లాన్ చేసుకున్నాము. మా వీడియోస్ చూస్తే మీ 10th క్లాస్ ఫ్రెండ్స్ ఎంతమందికి మెమోరీస్ గుర్తుకొచ్చాయో అండ్ మీరు కూడా కలవాలనుకుంటున్నారా కామెంట్ చేయండి. ఓకేనా. అస్సలు మర్చిపోద్దు. అట్లే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను నేను. కామెంట్ చేయండి, హైప్ చేయండి గాయస్. మీరు ఒక చిన్న లైక్ కామెంట్ చేయడం వల్ల మన వీడియో అయితే మరింత మందికి రీచ్ అవుతుందన్నమాట. సో అందుకు గైస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అఖిలా భోజు అఫీషియల్. ఎక్కడైతే దర్శనం అయిపోయింది అమ్మవారిది, ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయినాము. నేను ఒక పెద్ద మిస్టేక్ చేసిన తెలుసా. అసలే మనకు మర్చిపోవడం ఎక్కువ కదా, చెప్పులు మర్చిపోయినా. ఇక్కడ వెనక గుర్తుకొచ్చింది నా చెప్పులు మర్చిపోయినాయి అయ్యో అని. మళ్ళీ ఉరికి పోయి మళ్ళీ చెప్పులు తీసుకొచ్చుకున్నా. ఇక్కడైతే వచ్చేసినాం మేము. లాస్ట్కి అయితే ఫైనల్గా ఇక తిననీకైతే కూర్చున్నాం మేము. మంచిగా చికెన్ అండ్ బగారా రైస్ పచ్చిపులుసు అయితే చేసారు కదా, ఇక కూల్ డ్రింక్స్ కూడా తీసుకొచ్చారు. మంచిగా టెంపుల్ పోయి దర్శనం చేసుకున్నాం అమ్మవారిని అయితే. ఇంకా లాస్ట్కి వచ్చి తినడానికి కూర్చున్నాం. ఫస్ట్ టైం అనమాట మేము లైఫ్లో 10th క్లాస్ ఫ్రెండ్స్ అనేది ఫస్ట్ టైం ఇట్లా అందరం కలిసి కూర్చొని తినడము. 10th ఫేర్వెల్కి తినలేదు. అప్పుడు కూడా అంత ఆగమాగం హడావిడి ఉంటుంది కదా ప్రోగ్రామ్ కాబట్టి, ఇట్లయితే కలిసి కూర్చొని తినలేదు. ఇదే ఫస్ట్ టైం మేము గర్ల్స్ అండ్ బాయ్స్ కూర్చొని తినడము. ఇంత ఎంజాయ్మెంట్గా అయితే ఇట్లా ఇంకొకసారి అయితే కలవాలని మళ్ళీ అన్నారు ఆ రోజు. ఇంకా చూడాలి అది మళ్ళీ ఎప్పటికైతుందో ఎన్ని సంవత్సరాలకు అవుతుందో కూడా తెలియదు మనకి. ఇక ఆనియన్స్ కూడా కట్ చేసుకుని ఇదైతే నా ప్లేట్ అనమాట. పేలాలు చికెను నేను తిన్న కొద్దీ మన మేధాంశ అయితే చిన్నోడు గుంజేస్తా ఉండే ఆ రోజు అసలు. ఇంకా వీళ్ళైతే మంచిగా తింటున్నాము.
ఇంతమందిని ఒక దగ్గర చూసుకుంటూ ఉంటే అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అసలు. ఆ రోజు తినకున్నా సరే తిన్నట్టు అనిపించింది. ఇంకా ఎంతో తింటామని ఎక్స్పెక్టేషన్ వండిరు కానీ మనలో సగం గిట్ల తినలే. అల్లకెళ్ళి మేమైతే సగం ఫుడ్ గిట్లే తినలేదు. మొత్తం మీకు అక్కడైతే వర్క్ చేస్తారు, వాళ్ళకి వంచేసారు. మనిషికి కొంచెం ఏదో అట్లా తిన్నట్టు తిన్నారు. టైం అయిపోయింది కదా అప్పటికే 3:30, 4 అట్లా అవుతుంది. ఆ టైంలో ఇంకా అసలు సరిగ్గా ఎవ్వరు తినలేదు, తక్కువ తక్కువ తిన్నారు. కానీ తిన్న సాటిస్ఫాక్షన్గా తిన్నాం. ఇక అంతే మంచిగా అనిపించింది. ఎక్కడ చెప్పినా కదా ఫ్రెండ్స్, మన వాళ్ళకైతే పెట్టించినాం అనేసి వీళ్ళైతే అక్కడ మన చుట్టూ అది వేస్తారు అనమాట జాలీలాగా. సో వాళ్ళకైతే అడిగినాం మేము, తింటారా ఆంటీ వాళ్ళు అనేసి అంటే తింటాంరా పెట్టి అనేసి అన్నారు. వాళ్ళకైతే పెట్టించేసారు. చూడండి అన్నం తిన్నాం నిమ్మలంగా అయితే మళ్ళీ నిల్చొని మళ్ళీ ముచ్చట్లు వేసుకుంటారు, అన్నీ మాట్లాడుతారు. నువ్వేం చేస్తున్నావు, ఏమి జాబ్ చేస్తున్నారా, ఎవరన్నా మనోళ్ళు ఇంటి దగ్గర ఉంటురా అనేసి అయితే అడుగుతారు అనమాట మనోళ్ళు. ఇంక అందరు కూడా మాట్లాడుకుంటారు. సో మేము ఇది చేస్తున్నాము, అట్లా ఇంటికాడనే ఉంటున్నాం అనేసి అయితే ఎవరు ఏం చేసినా చెప్పుకుంటారు మంచిగా. ఇక్కడ అయితే అయిపోయింది. ఇక మళ్ళీ ఇంటిలో సర్దుతారు అనమాట. నువ్వేం చేయవు అఖిల అనుకోవద్దు, నేను మన మీద చెత్తుకోనికే సరిపోయినబ్బా. అక్కడైతే అసలు ఎవరి దగ్గరికి పోలేదు, ఇంకా ఎప్పుడు చూడలేదు కదా ఎవరిని. సో భయపడ్డాడు మన కన్నయ్య అయితే. ఇక్కడ లాస్ట్కి అయితే పిక్స్ తీసుకున్నాం అనమాట. మేము 10th ఇట్లా కలిసి లేదు కానీ ఇప్పుడైతే మంచిగా ఉన్నారు మన వాళ్ళు. చూడండి ఈ టెంపుల్ దగ్గర కొన్ని అయితే పిక్స్ తీసుకున్నాం. ఇంకా ఇవన్నీ మెమొరబుల్గా ఉండాలి కదా అనేసి ఇట్లా తీసుకున్నాం అనమాట. సో ఇది తినేటప్పుడు చాలా అంటే చాలా మెమొరబుల్ డే. ఎందుకంటే చాలా హ్యాపీగా అంటే చాలా హ్యాపీ అసలు ఆ రోజు. ఎప్పటికైతే లైఫ్ లాంగ్ మెమొరబుల్గా అయితే ఈ పిక్స్ అయితే తీసుకున్నాం మేము. ఇంకా చూడండి ఎంత 7 మెంబర్స్ 8 మెంబర్స్ గర్ల్స్ పోయినాం అంతే. ఇంకా అక్కడ మొత్తం మేము కలిసి 20 మెంబర్స్, కానీ ఎవరు రాలే, వస్తా అన్నారు. అందరు లాస్ట్కి అయితే హ్యాండ్ ఇచ్చేసారు. పోయే రోజు అయితే మేము రావట్లేదు అని చెప్పేసారు. ఇక్కడైతే సాంగ్స్ పెట్టిరు. సాంగ్స్ పెట్టయితే కాసేపు ఒక్క 10 నిమిషాలు కూడా డ్యాన్స్ చేయాలి అనుకుంటా. ఎందుకంటే అప్పటికే 6:30, 7 అవుతుంది. సో ఇంటికి వెళ్ళిపోవాలి కదా. మళ్ళీ మాకైతే ఫోన్లు వచ్చినాయి అప్పటికి, ఇంకెంతసేపు అనేసి. అనగానే ఇక వెళ్ళిపోదాం చెప్పగానే మనల్ని కూడా మంచిగా తొందరనే ప్యాకప్ చేసేసారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు గైస్. ఆల్ మిస్ యూ మై 10th క్లాస్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అఖిల పూజ అఫీషియల్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తే అంతవరకు అంటిల్ దెన్ బై బై. సబ్స్క్రైబ్.